హలో నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనం సైకాలజీ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ప్రీవియస్గా ఒక వీడియో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ క్వశ్చన్ ఫస్ట్, క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అని అడుగుతున్నారు. సో కానిది అడుగుతున్నాడు. సో అయినవేమో మనకు తెలియాలి కదా. ఉపన్యాస పద్ధతిలో మనకు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో మనకు ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రాత్మక పద్ధతి, వనరుల పద్ధతి ఇవి ఉంటాయండి. సో అన్వేషణ పద్ధతి అనేది మనకు విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. సో ఇక్కడ ఆప్షన్ ఏది అంటే సెకండ్ ఆప్షన్ అనమాట. సెకండ్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అన్వేషణ పద్ధతి అనేది ఆన్సర్ అనమాట. సో అన్వేషణ పద్ధతి అనేది ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి అన్నాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏది, NEP 2020. దీని ప్రకారంగా అయితే మనకు బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి అని చెప్పిన ఇయర్ ఏది అంటే 2030 అనమాట. సో 2030 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 2030 నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మార్చాలి. ఇది NEP ప్రకారం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూద్దాం. మనకు 1 కిలోబైట్ దీనికి సమానం అంటున్నాడు. బిట్స్ వీటి మీద మనకు క్లారిటీగా ఉండాలండి. దీని ఆన్సర్ వచ్చేసి 1024 బైట్స్ అనమాట. సో 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్స్ టు 1024 బైట్స్కి సమానం అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ అనేది 2 ఈజ్ ఆన్సర్ అనమాట. 1 కిలోబైట్ అనేది 1024, ఈ నెంబర్ కాన్స్టెంట్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. 1024 బైట్స్కి అనేది మనకు ఈక్వల్ అవుతుంది అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సోపానాలు అనేవి మనం లైన్గా ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం ఏంటి? పరిస్థితులను కల్పించడం, వ్యూహరచన, అమలు చేయడం, మూల్యాంకనం. సో మనకి ఈజీగా తెలుస్తుందండి. వ్యూహరచన అంటే మధ్యలో చేస్తాము, దానికన్నా ముందు ఏం చేయాలి, పరిస్థితులను కల్పించాలి. అమలు చేయాలన్నా పరిస్థితులను కల్పించాలి. మూల్యాంకనం అంటే చివరిలో చేసేది. సో దీని ఆన్సర్ ఏంటి? 3 ఎలిమినేట్ చేసాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది అన్నారు. జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవేవి? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, మూల్యాంకనం. సో దానికి సంబంధించినది అనుకరణ. సో ఫస్ట్ 3 కూడా సంబంధించినవి, లాస్ట్లో ఉన్న అనుకరణ మాత్రం సంబంధించినది. అనుకరణ, హస్తలాభం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం ఇవి వేరే వాటికి సంబంధించినవి అనమాట. సో 4th ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఇదండి ఈ వీడియో. సో ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, చేద్దాం. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ మీకు వీడియో కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే, అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు లైక్ చేయండి. దానివల్ల బూస్టప్గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్కు సజెస్ట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కామెంట్లో తెలియచేయండి. నాకు బూస్టప్గా అనిపిస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా నాకు మీరు కామెంట్లో తెలియజేస్తే వాటికి సంబంధించిన వీడియోస్ అయితే చేద్దామండి. సో ఎటువంటి వీడియోస్ కావాలి, మీ ఒపీనియన్ ఏంటి, ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై కోసం అయినా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సజెస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి.